వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి రూల్ ప్రకారం 75 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు యాక్టివ్ రాజకీయాల్లో ఉండకూడదు. అది 75 ఏళ్ళు పెట్టారా 80 ఏళ్ళకి చేశారా తెలియదు. నరేంద్ర మోడీ గారు కూడా దాదాపు 75వ దశకంలో ఉన్నారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. సో దీని ప్రకారం చూస్తే గత ఏడాదే ఆయన రిటైర్మెంట్ అవ్వాలి నార్మల్గా బీజేపీ రూల్స్ ప్రకారం చూసుకుంటే. బట్ ఏం లేదు, మూడోసారి ప్రధానిగా హ్యాపీగా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఆయన మంత్రివర్గంతో దేశాన్ని నడిపిస్తున్నారు. రాయిటర్స్ అనేటువంటి ఒక ప్రముఖ సంస్థ ఒక కథనాన్ని వండి వార్చారు అనాలా, ఆర్ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు అనాలా. ఒక అజంప్షన్, నరేంద్ర మోడీ గారు వచ్చే సంవత్సరం అంటే 2026 సంవత్సరంలో ఎప్పుడైనా కావచ్చు, డిసెంబర్ 31 లోపు ఎప్పుడైనా సరే ఆయన రాజీనామా చేస్తారు. మరి తదనంతరం ఆయన రాజీనామా చేస్తే తదనంతరం భారతదేశ ప్రధాని ఎవరు అంటే దానికి సంబంధించి మరి అమిత్ షా వస్తారా, ఇంకొకళ్ళు వస్తారా, ఇవన్నీ కూడా దీంట్లో. అలాగే మొన్న నారా లోకేష్కి సంబంధించి కూడా నరేంద్ర మోడీ గారికి ఆయన వారసులలో అంటే రాజకీయంగా ఆయన వారసులలో నారా లోకేష్ కూడా ఆయన దృష్టిలో ఉన్నారు. అందుకే ఆయన్ని అంత వెయిటేజ్ ఆయనకి ఇస్తున్నారు, అంతలా ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి కథనం కూడా దాంట్లో వచ్చింది. సరే, మరి రాసినటువంటి జర్నలిస్ట్ గారి పర్సనల్ ఒపీనియన్ కింద దీన్ని పరిగణలోకి తీసుకోవాలేమో. ఎందుకంటే ఒక క్షణం మనం కనుక ఆలోచించినట్లయితే, సరే నరేంద్ర మోడీ గారు రాజీనామా చేస్తారని అనుకుందాం ఫర్ అన్ ఇన్స్టెన్స్, దెన్ ఇమ్మీడియట్లీ ఎవరు ప్రధానమంత్రి పదవికి ఎవరు ఉంటారు? ఎన్డీఏ కూటమి అనేది ప్రస్తుతం ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నుకునేటువంటి వ్యక్తిని ఇంటర్నల్గా వాళ్ళకు ఓటింగ్ అనేది ఉంటుంది. అలాగే ఆర్ఎస్ఎస్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్ఎస్ఎస్ మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో, అధికారంలో ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా నిర్ణయాధికారం ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ తెలియజేస్తారు. ఈ లెక్కన ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటింపబడడానికి కావాల్సినటువంటి అర్హతలు ఇవన్నీ కూడా వాళ్ళు లెక్క తేలుస్తారు. అలాగే ఆశావహులు చాలామంది ఉండొచ్చు, సీనియారిటీ చూడొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో ఆ రకంగా వాళ్ళకి మెకానిజం అనేది ఉంది. బట్ ఆల్ ద సడన్ ఇప్పుడు రాజీనామా చేసేస్తారు, ఇంకెవరు ప్రధానమంత్రి అన్నటువంటి పాయింట్ వస్తే అసలు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు, విదేశీ పర్యటనలు చేస్తున్నారు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్నారు, క్యాబినెట్ భేటీలకు వెళ్తున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నారు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని అడ్రస్ చేస్తున్నారు. ఇవన్నీ యాక్టివ్గానే చేస్తున్నారు. ఎక్కడ ఆయనకి నరేంద్ర మోడీ గారికి అనారోగ్యం వచ్చింది అనేటువంటి వార్త ఇప్పటి వరకు వినలేదు. జ్వరంతో బాధపడుతున్నారనో, లేదు అంటే ఫలానా దీంతో బాధపడుతున్నారు, మెడికల్ టెస్ట్లకు వెళ్ళారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అనేది నేను అట్లీస్ట్ నా వ్యక్తిగతంగా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత దాదాపు 2016-17 సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ గారు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అన్న వార్తని నేను వినలేదు. ఏ జాతీయ మీడియాలో కానీ ఏ లోకల్ న్యూస్ పేపర్లో కానీ ఎక్కడా నేను వినలేదు. మరి అలాంటి వ్యక్తి ఆల్ ద సడన్ ఎలా వెళ్ళిపోతారు? ఒకవేళ అలాగా రాజీనామా చేసేటువంటి అవకాశమే ఉంది అనుకుంటే అది ఇప్పుడే కాదు, ఎప్పుడో అయి ఉండేది. 2 సార్లు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత మొన్ననే 2024లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇంకొకరిని ప్రకటించి ఉండేవాళ్ళు. ఎందుకంటే వయోపరిమితి అనేది బీజేపీ రూల్ ఒకటి ఉంది కాబట్టి అప్పుడే తొలగించి ఉండేవాళ్ళేమో కదా. మరి ఎందుకు జరగలేదు? సో దీని మీద ఇప్పుడు రాయిటర్స్ రాసినా, లేదంటే ఇంకో రామారావు రాసినా, ఇంకో రత్తయ్య రాసినా, ఎవరు రాసినా కానీ అది వాళ్ళ పర్సనల్ అజంప్షన్ మాత్రమే అవుతుంది తప్ప ప్రొఫెషనల్ అనిపించుకోదు. ఎందుకంటే ఊహాగానం చేయడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే నాకు నా పాత వీడియోలు చూసుకున్నప్పుడు నవ్వొస్తుంది. జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి. నారా చంద్రబాబు నాయుడు గారు 2024 బిఫోర్ 2019 నుంచి 2024 మధ్యలో ఇంకేముంది, జమిలీ ఎన్నికలు వచ్చేస్తే కేంద్రం దాని మీద కసరత్తు చేస్తోంది కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్తే తెలియక ఆనాడు అంటే నేర్చుకుని ఉండేటువంటి క్రమంలో దాదాపు ఒక 4-5 వీడియోల్లో ఇంకేముంది, చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు, జాతీయంగా ఎన్నికల కమిషన్ సిద్ధమని చెప్పేసింది, ఇలా ఉంది కాబట్టి జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయని అనేకసార్లు నేనే రిపోర్ట్ చేశాను. ఇప్పుడు ఆ వీడియోలు చూసుకుంటే నాకే నవ్వు వస్తుంది. అంటే నాకు తెలియకుండానే ఉన్న వార్తను ఒక ఒపీనియన్గా చెప్పేశాను అని. బికాస్ దెర్ ఇస్ నో శాంక్టిటీ ఆన్ దట్, ఈ ఊహాగానాలు అనేటువంటి వాటికి. సరే, ఊహాగానం కాసేపు నిజమని అనుకున్నప్పటికీ కూడా తదుపరి ప్రధానమంత్రి ఎవరు అనే దగ్గర అనేక సమీకరణాలు చూసుకోవాలి. భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు తీసుకున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు తర్వాత నెంబర్ 2 ప్లేస్లో ఉన్నటువంటిది, అంటే పార్టీని నడిపించేటువంటిది
ఇది చాలామందికి నచ్చినా నచ్చకపోయినా భారతీయ జనతా పార్టీని అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు ఇద్దరు ఏ విధంగా నడిపించారో ఇప్పుడు మేబీ సారూప్యతలు లేకపోవచ్చు, వాళ్ళకి వీళ్ళకి అనేక డిఫరెన్సెస్ ఉండొచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా ఇద్దరు కూడా పార్టీని నడిపిస్తున్నారు వాళ్ళిద్దరిలాగే అనేది తెలుస్తున్నటువంటిది. సో తదుపరి ఎవరు ప్రధానమంత్రి అవుతారంటే మొదటగా అందరికీ వినిపించేటువంటి పేరు అమిత్ షా ఆబ్వియస్లీ. ఆ తర్వాత సీనియారిటీ లిస్ట్ ప్రకారం కూడా మనం చూసుకున్నప్పుడు ఎవరున్నారు ఏంటి అనేది చెక్ చేసుకున్నప్పుడు అమిత్ షా తర్వాత యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి 3 సార్లు ఆయన కూడా, తర్వాత నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి. ఆర్ఎస్ఎస్ వాళ్ళ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. మరి యోగి ఆదిత్యనాథ్కి లేదా, అమిత్ షాకి లేదా, వీళ్ళకి లేదా అంటే ఈయన ఫస్ట్ నుంచి ఆర్ఎస్ఎస్ వాదిగా ఉన్నారు కాబట్టి ఆ ప్రైమ్ మినిస్టరల్ క్యాండిడేట్ ఎవరు అన్నప్పుడు ఈయన పేరు బలంగా వినిపించినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఆయన పేరు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ సీనియర్ ఆయన ఉన్నారు. ఇలాగ లేదు వీళ్ళు కాదు ఇంకా జూనియర్లకి ఇద్దాం, ఈసారి కాస్త యువకులకి ఇవ్వాలి, యువ భారతదేశం అనేటువంటి దాంట్లో ఇచ్చినప్పుడు పేర్లు ఎన్నైనా రావచ్చు. సో ఎన్నైనా రావచ్చు. సో అసలు జరగదు అనుకునేటువంటి దాని మీద అసంప్షన్స్ అనేవి ఎందుకని ప్రజల్లో మళ్ళీ ఇంకేముంది రాజీనామా ప్రధాని చేసేస్తాడు అంటే అది రాజకీయంగా ఒక రకమైనటువంటి కుదుపు. ఎందుకంటే అనేక రకాల స్టేట్మెంట్లు వస్తాయి, మళ్ళీ అవి ప్రజల్లోకి వెళ్తూ ఉంటాయి. చాలామంది నమ్మేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఈ రకమైనటువంటి ఈ ప్రాసెస్ అనేది కామన్గానే అవుతుంది. అలాగే పోనీ భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రమే ఉంటారంటే ఎన్డీఏ కూటమి అనేది ఉంది. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఎవరు, మద్దతు ఇస్తున్నది ఎవరు అన్నప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా నిలబడినటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ అలాగే నితీష్ కుమార్ గారిది, వాళ్ళిద్దరు ఉన్నారు. సో వాళ్ళిద్దరిని కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద పరిగణలోకి తీసుకోవాలి ఎవరో ఒకళ్ళని అనుకున్నప్పుడు. లేదు ఇది కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే సంబంధించింది అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కి మీనింగ్ అనేది లేదు. ఒంటరిగా పోటీ చేస్తాం, ఒంటరిగా వెళ్తాం అన్నప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి క్యాండిడేట్ని బీజేపీ పెట్టుకోవచ్చు. సో ఎలా తీసుకున్నా, ఏ క్యాలిక్యులేషన్స్ ప్రకారం తీసుకున్నా కానీ ఆల్టర్నేట్ ఎవరు అన్నప్పుడు అనేక పేర్లు వినిపిస్తున్నాయి. అది అంతర్గతంగా వాళ్ళు చర్చించుకున్న తర్వాత వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళని ఎన్నుకుంటారు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద. అంతే తప్ప రాయిటర్స్ రాసిందనో, లేదంటే న్యూయార్క్ టైమ్స్ రాసింది అనో, లేదంటే ఇంకొకళ్ళు చెప్పారనో నమ్ముకుంటూ వెళ్తే ఎలా ఈ ఎజంప్షన్స్ని? సో ప్రత్యామ్నాయం అయితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ప్రస్తుతం లేదు. మిగతా వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. రేపన్న రోజు నిజంగా ఆయన రాజీనామా చేసినప్పటికీ కూడా పోటీ అనేది రసవత్తరంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఉద్దండులైనటువంటి వాళ్ళు ముగ్గురు కూడా వ్యవస్థల మీద కావచ్చు అన్నిటి మీద పట్టున్నటువంటి వ్యక్తులు. ముఖ్యంగా అమిత్ షా, నితిన్ గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్ ఇలాగ దేశ రాజకీయాల మీద అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. అటు నితీష్ కుమార్ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. ఇక విపక్షాల నుంచి ఎవరున్నారు ఏంటి అంటే రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి క్యాండిడేట్ అని చెప్పి ముందు నుంచి చాలామంది చెప్తూనే వచ్చారు. బట్ ప్రస్తుతానికి అయ్యేటువంటి అవకాశం లేదు. రేపొద్దున రాజీనామా ఆయన చేసినప్పటికీ కూడా, ఎందుకంటే ఆయన రాజీనామా చేసినంత మాత్రాన బీజేపీ చీలిపోతుందనో ఇంకోటనో అవకాశం లేదు కాబట్టి. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ లిస్ట్ వస్తుంది. వయసు రీత్యా చూసుకున్నా, అనుభవం రీత్యా చూసుకున్నా ఎలాగైనా సరే దీంట్లో ఒక అజంప్షన్ అనేది కుదరదు. మోడీ తర్వాత ప్రత్యామ్నాయం అంటే ఇమ్మీడియట్గా చెప్పేటువంటి పేరు ఆబ్వియస్లీ అమిత్ షాదే ఉంటుంది. లేదు అక్కడ వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ ఓటింగ్ ఇది పెట్టుకొని ఎవరెవరు ఉన్నాం మన ముగ్గురికి కూడా అవకాశం ఉంది. నాగపూర్ నుంచి నితిన్ గడ్కరీ గారికి, యూపీ నుంచి ఏమో ఈయనకి యోగి ఆదిత్యనాథ్కి, ఇక గుజరాత్ నుంచి అమిత్ షాకి అని. మరి అలా ఉన్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళు చెప్పుకోవాలి తప్పితే బయట వాళ్ళు ఎవరో ఇంకేముంది రాజీనామా చేస్తే ఇంకా వీళ్ళే అనేటువంటి చెప్తే అది ఫక్తు అబద్ధం మాత్రమే అవుతుంది తప్ప ఆచరణ యోగ్యం కాదు. సో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఆయన ఖచ్చితంగా 3 టర్మ్లు కాదు ఇంకో టర్మ్ కూడా ఆయనే ప్రధానమంత్రిగా ఉంటారు అంటూ భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. అలాంటి సమయంలో అంతర్జాతీయంగా పేరున్నటువంటి ఈ రాయిటర్స్ అనేటువంటి సంస్థ ఇటువంటి వ్యాఖ్యానం చేయడం అంత సమంజసంగా లేదు అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. ఏమంటారు? మోడీ గారికి నిజంగానే ఆల్టర్నేట్ ఉంది అంటారా పార్టీలో? నిజంగా ఒకవేళ రాజీనామా చేస్తే ఎవరు ప్రధాని ఈ అవకాశాలు ఉన్నాయి? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.